అభిజిత్ దీప్కేని కొట్టిన వెంటనే ఒక నెరేటివ్ స్టార్ట్ అయింది. కానీ ఆ నెరేటివ్ వెనక ఉన్న స్టోరీ ఎవ్వరూ చెప్పట్లేదు. సింపుల్ గా చెప్పాలంటే మనం చూస్తున్న ఈ మూవ్మెంట్ నిజంగా స్టూడెంట్స్ మూవ్మెంటేనా లేక యాంటీ బీజేపీ గ్రూప్స్ కి దొరికిన ఒక పొలిటికల్ స్టేజా? అభిజిత్ దీప్కేని కొట్టిన వెంటనే ఒక నెరేటివ్ స్టార్ట్ అయింది. గవర్నమెంట్ భయపడిపోయింది, అందుకే వైలెన్స్ చేస్తుంది అని. కానీ ఒక్క సెకండ్ ఆలోచించండి, నిజంగా గవర్నమెంట్ ఈ మూవ్మెంట్ ని ఆపాలంటే పర్మిషన్స్ ఎందుకు ఇస్తుంది? జంతర్ బంతర్ లో ప్రొటెస్ట్ చేయడానికి ఎందుకు అలో చేస్తుంది? పొలిటికల్ గా చూస్తే మూవ్మెంట్ ని సప్రెస్ చేస్తే ఇంకా పెరుగుతుందని వాళ్ళకి తెలుసు. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ మూవ్మెంట్ ని ముందు నుంచి పుష్ చేస్తున్న వాళ్ళని చూడండి. ధ్రువ్ రాఠీ లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్, ప్రకాష్ రాజ్ లాంటి బీజేపీ క్రిటిక్స్, అపోజిషన్ లీడర్స్ అండ్ పార్టీస్ అన్ని ఒకేసారి స్టేజ్ మీదకి వచ్చాయి. కానీ క్వశ్చన్ ఏంటంటే ఈ ఇష్యూ వల్ల డైరెక్ట్ గా అఫెక్ట్ అయిన స్టూడెంట్స్ ఎక్కడ, వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ? వాళ్ళే సఫర్ అయ్యారు, వాళ్ళదే పెయిన్. సో లీడర్షిప్ కూడా వాళ్ళదే ఉండాలి కదా. ఇంకా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ద డిమాండ్. ఒక మినిస్టర్ రిజైన్ చేస్తే సిస్టమ్ అంతా మారిపోతుందా? ఒక మినిస్టర్ ప్లేస్ లో ఇంకోరు వస్తారు, కానీ సిస్టమ్ మాత్రం అదే ఉంటుంది. నిజమైన డిమాండ్ ఏంటంటే ఒక ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబుల్ ఎడ్యుకేషన్ రిఫార్మ్ సిస్టమ్. ఇక్కడ అది మెయిన్ ఫోకస్ అవ్వాలి. కానీ అన్ఫార్చునేట్లీ డిస్కషన్స్ అంతా రెసిగ్నేషన్స్ మీదకి వెళ్ళిపోయాయి. ఇండియా అగేన్స్ట్ కరప్షన్ మూవ్మెంట్ గుర్తుందా? ఏళ్ల పాటు స్ట్రీట్స్ లో ఫైట్ చేశారు, లాఠీ చార్జ్ ఫేస్ చేశారు, జైలుకి వెళ్లారు. అప్పుడు ఒక క్లియర్ గోల్ ఉంది. కానీ ఇప్పుడు చూస్తే గ్రౌండ్ ఫైట్ కన్నా సోషల్ మీడియాలో ఫైటే ఎక్కువ కనిపిస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ సింపుల్, ఇది స్టూడెంట్స్ కోసం జరిగిన రిఫార్మ్ మూవ్మెంటా లేక అపోజిషన్ పార్టీస్ కి దొరికిన మరో పొలిటికల్ ఆపర్చునిటీయా? కామెంట్ చేయండి.